శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం. ఈ చక్కటి ఆదివారం అలాగే ఈరోజు చిరునవ్వుతో సంతోషంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరే రోజుగా చెప్పుకోవచ్చు. పుష్యమాసం యందు చతుర్దశి తిథి పౌర్ణమికి చంద్రుడు యొక్క బలం చేరడం, అలాగే తులారాశి వారికి భాగ్యరాశిలోకి మనకు చంద్రుడు వెళ్ళబోతున్నారు. అంటే 9వ స్థానానికి వెళ్ళబోతున్నారు. ఉత్తరాయణానికి ముందుగా ఈ భాగ్యరాశిలో చంద్రుడు వెళ్ళడం వల్ల మనకు మంచి రోజులు ప్రారంభమైనాయి. కష్టాల్లో ఉన్న సంపదలోని గురించి ఎక్కువగా ఆలోచించే వారికి త్వరగా సంపద ఏదో ఒక రూపంలో మీకు రావడం, అనుకొని కొన్ని కష్టాలు తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ రీతిగా ఉన్నవాళ్ళు మానసికంగా కొన్ని ఇబ్బందులు కలిగిన వారు ఉద్యోగంలో నిలుపుదల చేసుకొని ఇబ్బందులు పడుతున్న వారు త్వరగా కోలుకునేదానికి అవకాశం ఉంటుందని పూర్తిగా గ్రహించండి. అలాగే తులారాశికి ప్రత్యేకమైన రోజులు అవబోతున్నాయి. ఎక్కువగా గ్రహాల రీతిగా చాలా మంచి గ్రహాలు సంపూర్ణ ఫలితాలతో మనకు అనుకూలిస్తున్న కొన్ని గ్రహాలు, అలాగే కష్టాలతో ఇబ్బందులు కలిగించే 1-2 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇబ్బందులని మనం అధిగమించాలి. ఈరోజు ప్రత్యేకంగా సంపదపరమైన విషయాల్లో మనకు ఎక్కువగా వ్యాపార రంగంలో చాలామంది వ్యాపార రంగంలో అభివృద్ధి పరచుకోవాలి, చాలా రోజులుగా అలా అనుకున్న వాళ్ళకి సహాయ సహకారం ద్వారా డబ్బులు ఏదో ఒక రూపంలో రావడం వల్ల తన వ్యాపారాన్ని ఇంకా మళ్ళా ముందుకు తీసుకుని వెళ్ళి రెట్టింపు సంఖ్యలో ముందుకు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకున్న వారు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. స్థిరాస్తులు కొనుక్కోవాలి అనుకున్న వారు ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఈ సంవత్సరం మీకు అనుకూలమైన సంవత్సరంగా మొదలెట్టడం వల్ల ఈ ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైనది. భవిష్యత్ ప్రణాళిక ప్రకారం జ్యోతిష శాస్త్రంలోనే ఎప్పుడైనా కానీ ఉత్తరాయణం నుంచి మనకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే పౌర్ణమిలో చంద్ర యొక్క బలం రెట్టింపు సంఖ్యలో రావడం, ఈ యొక్క శుక్రుడు యొక్క బలం తృతీయ స్థానం బలం ద్వారానే మనకు మంచి రోజులు అనేది అత్యధిక స్థానానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శుభగ్రహాల మార్పు ఈ యొక్క సంపూర్ణమైన విజయానికి సోపానంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఉద్యోగ రీతిలో ప్రమోషన్ని విషయాల్లో పదవిని అలంకరించే యోగం అనేది కలిగిస్తుంది. సంపద, ఆస్తి, మరేరక విషయాల్లో మీకు కలిసి వచ్చిన రోజుగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. అలాగే అధికారంగా విస్తరిస్తున్న అధికార కార్యకలాపాల్లో విరివిరిగా పాల్గొంటారు. ప్రజా సంబంధం పట్టించుకునే విషయాల్లో అధికారులతో వ్యక్తులతో ప్రభావం మీపై ఉంటుంది. భోగభాగ్యముల విషయాల్లో అనుభవిస్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ వృద్ధి, అధిక ధనాన్ని నిలువ చేసే విధంగా ఈరోజు ఆలోచనలు పెరగబోతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడి సంతోషకరమైన విషయాల్లో ఉంటారు. ఈరోజు మీరు వృత్తి రీతిగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత అది సానుకూలం అవ్వడం వల్ల మనసులో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే 6వ స్థానాధిపతి రాహువు యొక్క సంచారం ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొన్ని మానసికంగా ఆరోగ్య స్థితిగతులను గురించి గమనించుకోవాలి. ఆదాయం పెరుగుదల, ప్రశాంతత, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని కొనసాగించడం ఈరోజు శుభకరం. అలాగే ఆహార అలవాట్లపై నిఘా ఉంచుకోవాలి. ఆహార నియమాలను పాటించడం వల్ల మంచి ఆరోగ్యానికి సానుకూలం ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉండడం వల్ల మీరు కొద్దిగా సంపద విషయంలో అత్యంత జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ధైర్యము, ప్రణాళిక, లక్ష్యముతో ఈరోజు కొత్త ఆలోచనల ద్వారా విజయాన్ని వరిస్తారు.
ఉద్యోగం విషయంలో కావచ్చు లేదా వ్యాపార విషయంలో కూడా సంబంధించిన నూతన పథకంపై ఈరోజు మీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయ పెట్టుబడి విషయాల్లో వ్యవసాయదారులు ఖచ్చితంగా వ్యవసాయ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఎక్కువగా తీసుకోవాలి. రుణం తీసుకునే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణానికి అత్యంత జాగ్రత్తలుగా మీరు ముందడుగు వేస్తూ ముందుకు పోవాలి. ఈరోజు మీకు ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి, కృషి, పట్టుదల విషయాల్లో మీరు స్వాగతించుకోవాలి. అలాగే విద్యార్థులు చదువులో రాణించడానికి ఈరోజు సానుకూలంగా ఉంది. వాళ్ళు చదువు, విద్య, అలంకరణ విషయాల్లో పురోగతి కనబడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు విదేశీయాల్లోకి వెళ్ళే అవకాశం కూడా కలగడానికి ఈరోజు ప్రారంభమవుతుంది. అందరికీ గృహ వాతావరణం అనుకూలంగా ఉండేలాగా మన మనుషులు అందరూ ఏకాభిప్రాయంతో ఉండగలిగితే అందరూ సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పూర్వపు విషయాలలో మిత్రులు కలయిక, బంధువులతో కలుసుకోవడం, అలాగే గురువులని సమాజానికి కృషి చేసే రాణించే వారిని గౌరవించటం, మిత్రుల నుండి, బంధువుల నుండి శుభవార్తలు, అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీకు గౌరవాన్ని, కీర్తిని పెంపొందించుకోవడానికి, పేరు ప్రతిష్టలకి మీకు ఈరోజు ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి శుభగ్రహాల్లో అనుగ్రహం చాలా బలంగా ఉన్నా పంచమ రాశిలో ఉన్న శని, కేతువు, అంగారకుడిచే చూడబడడం వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా మీరు పూర్తిగా గమనించాలి. చాలామంది తొందరపాటుతో కొద్దిమందికి ధన సంపాదన ఇచ్చేయడం, దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడడం, అలాగే ఇచ్చిన చోట రాకుండా ఇబ్బందులు పడడం, కుటుంబ కలహాలు ఏర్పడడం, అత్తగారికి కోడల మధ్యలో ఉన్న ఇబ్బందులు, అలాగే తండ్రికి కొడుకు మధ్య ఇబ్బందులు, ఇదన్నీ సంపూర్ణంగా చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు శని దోషం 7.5 శని ప్రభావ దోషం అయితే లేదు. ఒకే ఒక్క గ్రహం, గురు గ్రహం అష్టమంలో ఉండడం, తన యొక్క గురు అష్టమంలో ఉన్నప్పుడు ఆర్థిక స్థితి నిలకడగా ఉండదు. ధన సంపాదన విషయాల్లో లోపాలు ఉంటాయి, కుటుంబ కలహాలు ఉంటాయి, కొద్దిగా పేరు ప్రతిష్ట విషయాల్లో సమస్యలు వస్తాయని పూర్వం చెప్పబడినది. అలాగే మనం ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ఈ రాబోయే ఉత్తరాయణం నుంచి మన జీవితంలో ఉదయించే సూర్యుడు ఎంత వేగవంతంగా ఉంటుందో మన కుటుంబంలో కూడా మనం ఒక క్రమశిక్షణగా ముందుకు వెళ్ళి విజయం చేసుకునే అవకాశానికి అడుగులు వేయాలి. ఎక్కడైనా కానీ కొన్ని విషయాల్లో పట్టుదల అనేది లేకపోతే ఇబ్బందులకు అధికంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కూడా మనం 5 మంది ఉంటే 5 మందిలో ఒక్కరైనా పట్టుదలతో కుటుంబాన్ని నడిపించుకోపోవాలి. అప్పుడే ఆ కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత, మనశ్శాంతి చాలా బాగుంటుందని చెప్పబడుతుంది.